అమరావతిలోనే రాజధాని కడతానన్నారు. అందుకు ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఆయన 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి యొక్క వైఖరిని ఖండిస్తున్నాం. అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో రెండో ఆలోచనకి తావులేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి. తెలుగులో అమరావతిలోనే రాజధాని ఉండాలి. క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి. ఇందులో రెండో ఆలోచనకి తావులేదు. అలానే అమరావతి రైతులు అంటే ఇందులో కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? రాజధాని కోసమే కాదు, రాజధానితో పాటు ప్రభుత్వం గతంలో 64,000 మందికి ప్లాట్స్కి మనకు పేపర్స్ ఇచ్చారు. అవి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని పిలిచి చర్చించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఆలోచించి వెంటనే రైతు నాయకులతో, మహిళా తల్లులతో మాట్లాడవలసినటువంటి కనీస బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. దాన్ని అమలు జరపాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము 2 మాటలు మాట్లాడం. మేము 2 మాటలు మాట్లాడడానికి మా పార్టీలో అవకాశం లేదు. మేము రైతాంగంతో ఎల్లవేళలో ఉండేటువంటి పార్టీ, రైతునికి చట్టాన్ని చేసినటువంటి పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఇక్కడే కడతానని మిమ్మల్ని పిలిచి మాట్లాడవలసిన కనీస బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. ప్రజాస్వామ్యంలో మరికొన్ని అంశాలు చాలా మంది చెప్పారు. 7,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రాజధాని కోసం ఖర్చు పెట్టారు. దానిలో భారతీయ జనతా పార్టీ 2,500 కోట్లు, 800 కోట్లు స్మార్ట్ సిటీ అమరావతికి, 4,000 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పించడం జరిగింది. ఇది గత ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి తీరు. మీరందరూ ఆలోచించండి ఒకసారి. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు 6 రోడ్లు వేస్తా ఉన్నారు. 6 రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి కదా. ఎక్కడన్నా ఆగినాయా? జగన్ క్యాపిటల్ విశాఖపట్నాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ మేము చేస్తానన్న మోడీ అభివృద్ధి ఆగిందా? ఆగలేదు కదా. రేపు కృష్ణానది తీరం మీద ఈ 6 రోడ్లకి మరో 3 బ్రిడ్జిల నిర్మాణం జరగబోతున్నాయి. ఇది ఆగలేదు కదా, ఇది ఆగదు కదా. 5 కోట్ల ఆందోళన ఆవేదన మీరు అర్థం చేసుకోండి. అమ్మలు అక్కలు 5 సంవత్సరాల్లో అద్భుతంగా 5,000 కోట్లతోటే అద్భుతమైనటువంటి బిల్డింగులు అమరావతిలో భారతీయ జనతా పార్టీ నిర్మించిస్తుంది. 2,000 కోట్లతో మీ ప్లాట్స్ అన్ని కూడా అతి సుందరవంతంగా తయారు చేసే బాధ్యత భారతీయ జనతా